ఆ రోజు ఎలక్షన్ సమయంలో ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే చాలా గోల 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 చేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రియాంక గాంధీ వారు పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టారు. కానీ మీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. కనీసం మీరు ఒక్కరైనా వార్డు మెంబర్ అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా? పరామర్శించారు. ఎందుకంటే మీకు ఒకటే తెలుసు, దాచుకోవడం, దోచుకోవడం, నింపుకోవడం. రాబోయే ఎలక్షన్ లో మనం ఎట్లా గెలవాలి, ఎట్లా ముందుకెళ్ళాలి. సిగ్గుందా కాంగ్రెస్ పార్టీ నాయకులకు? కాళ్లకు బల్పాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని నేను. ఆదిలాబాద్ ఖమ్మం బస్ యాత్ర చేసిన వ్యక్తిని నేను. కానీ ఇలా అధికారంలో వచ్చిన తర్వాత ఇలా జియో 46 సార్, జియో 29 సార్ అంటే ఏ సర్వే నెంబర్లు, ఏ భూములు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అర్హత లేని సన్నాసులు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా మాట్లాడుతున్నారు. మరి ఏది 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిరా? మనకు ఇచ్చిర్రా? ఇవాళ రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద సభల్లో, పెద్ద పెద్ద వేదికలో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే 70,000 ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగం కూడా తక్కువైనా నా మెడకాయ మీద తలకాయలేదంటారు. మరి ఏ కత్తి తీసుకొని రేవంత్ రెడ్డికి తల నరకాలి మనం?